ఓం అస్మత్గురుభ్యో నమః. నేటి మంచి మాటలో ఎవరికి వారే తన ఆత్మలో జ్ఞానమనే దీపాన్ని వెలిగించుకోవాలి. నీకు నువ్వే దీపం అంటే ఎలాగో తెలుసుకుందామా? ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు. ఒక అతని దగ్గర లాంతర్ ఉంది, ఇంకొక అతని దగ్గర లేదు. కానీ ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడవడం వల్ల, కాంతి ఇద్దరు మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది. దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో, లాంతరు లేని వ్యక్తి కూడా అంతే అనాయాసంగా సాగుతున్నాడు. కారణం దీపం ఉన్న వ్యక్తితో పాటు దీపం లేని వ్యక్తి నడవడమే. లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదే అని దిగులు పడలేదు. కారణం దాని అవసరం అక్కడ లేదు. అట్లా ఇద్దరూ చాలా దూరం నడిచాక ఒక 4 రోడ్ల కూడలికి చేరారు. అప్పటిదాకా ప్రయాణం సాఫీగా సాగింది. అక్కడి నుంచి దారులు వేరయ్యాయి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివైపుకి, లాంతరు లేని వ్యక్తి ఎడమవైపుకి వెళ్ళాలి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివైపుకి తిరిగి వెళ్ళిపోయాడు. కాంతి అతనితో పాటు అతనికి దారి చూపిస్తూ వెళ్ళింది. లాంతరు లేని వ్యక్తి ఎడమవైపుకి తిరిగి 10 అడుగులు వేశాడో లేదో కాలు ముందుకు కదలలేదు. కారణం చీకటి. అతనికి ఏడుపు వచ్చింది. లాంతరు ఉన్న వ్యక్తిని తలుచుకున్నాడు. అతని దగ్గర తను నడుస్తున్నంతసేపు ప్రయాణం అనాయాసంగా సాగింది. అతను వెళ్ళిపోయాక తన మార్గం అంధకారబంధురమైంది. తన దగ్గర కూడా కనీసం చిన్న దీపమైనా ఉంటే ప్రయాణం సాఫీగా సాగేది కదా అని బాధపడ్డాడు. మనకు ఇతరులు కొంతవరకే మార్గం చూపిస్తారు, చివరిదాకా ఎవరికీ దారి చూపరు. ఆచార్యుల దగ్గరగా వారి శ్రీసూక్తుల ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తల్లిదండ్రుల ద్వారా సంస్కారాన్ని, ఆచార వ్యవహారాలని నేర్చుకోవాలి. స్నేహితుల ద్వారా వారిలోనున్న మంచిని మనం గ్రహించాలి. ఇలా ఎదుటి వ్యక్తిలోనున్న మంచిని గ్రహిస్తూ ఆచార్యుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మనము మన ఆత్మలో జ్ఞానమనే దీపాన్ని వెలిగించుకున్నప్పుడే ప్రయాణం చివరిదాకా చేయగలం. దైవం అనే దీపాన్ని మన ఆత్మలో వెలిగించుకుంటే ఇక చీకటి మన దరికి రాదు. జ్ఞానమనే దీపాన్ని వెలిగించుకొని సురక్షితంగా ప్రయాణం చేద్దామా? జై గోవిందా.